శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని ఈ తుమ్ముకుంట పారిశ్రామిక వాడలో దాదాపుగా 8-9 రసాయన పరిశ్రమలున్నాయి. వారు పీసీబీ వారి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఆ పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాలను ఇక్కడ ఇట్లా గుంతలు తవ్వి మళ్ళా బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. దీని ద్వారా జల కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా ఈ పారిశ్రామిక వాడలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో వేసినటువంటి బోరుల్లో నీరు ఇదే స్మెల్ వస్తుంది. తర్వాత రంగుతో కూడినటువంటి వాటర్ కూడా వస్తుంది. అయినా వాళ్ళు స్పందన రావడం లేదు. బాలయ్య ఇలాకాలో ఇలా జరగడం చాలా బాధాకరం. వీళ్ళు చట్ట ప్రకారము ఈ పరిశ్రమల్లో వచ్చేటువంటి వ్యర్థాలను నాయుడుపేట లేదా విశాఖపట్నానికి పంపించాలి. అక్కడ వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు. దాని ద్వారా ఎటువంటి హాని ఉండదు సమాజానికి. కానీ వీళ్ళు అంత దూరం పంపించాలంటే ఖర్చు అవుతుంది అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఈరోజు ఇలా గుంతలు తవ్వి బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల మా చుట్టుపక్కల గ్రామాల్లోనే ప్రజలు ఆ పొల్యూట్ వాటర్ తాగడం వల్ల అందరికీ అనారోగ్యం అవుతోంది. కాబట్టి ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించాలి. అంతేకాకుండా మొన్న 24వ తారీఖున పీసీబీ అధికారులు వచ్చారు. నామమాత్రపు చర్యలు తీసుకొని ఊరికి పర్యవేక్షించి వెళ్లారే తప్ప వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లే వాళ్ళు రీసెంట్గా రాత్రి కూడా కొన్ని ట్యాంకర్లు వచ్చి ఇక్కడ చల్లివేసినారు బహిరంగ ప్రదేశంలో. అది ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఉదయమే ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ రాత్రి కూడా ఇలా తరలించి వేసినారు, ఫ్రెష్గా ఉంది, వచ్చి మీరు షాంపుల్స్ తీసుకొని ఏ పరిశ్రమ అని చెప్పి మీరు తేల్చవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ వారు స్పందించడం లేదు. వస్తాము అంటున్నారే తప్ప రావట్లేదు. పీసీబీ అధికారులు స్పందించాలి. ఎమ్మెల్యే బాలయ్య గారు ప్రధానంగా స్పందించాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నటించినటువంటి అఖండ సినిమాలో ఈ పొల్యూషన్ వాటర్ తాగడం వల్ల జనాలు ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో సినిమాలో చూపించారు. అదేవిధంగా తన నిజ జీవితంలో ఆయన్ను మేము 15 సంవత్సరాలకు ఓట్లు వేసి గెలిపిస్తున్న ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక వాడలో ఇలా ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి ఈ రసాయన పరిశ్రమలపై తగు చర్యలు తీసుకొని వారు ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా చట్ట ప్రకారం నాయుడుపేట లేదా విశాఖపట్నానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము బాలయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.